వాసవి ట్రస్ట్ సభ్యులు ఆర్థిక సహకారంతో ప్రతి నెల 1 లక్ష రూపాయల నగదును విద్య మరియు వైద్యము మరియు వివాహాలు నిమిత్తము చేస్తున్నట్లు వాసవి ట్రస్టు చైర్మన్ చిట్టా మల్ల శ్రీనివాస్ తెలియపరిచారు. ఆదివారము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సంకటహర చతుర్థి రోజున 14 మందికి 1 లక్ష రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి కాచెం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, రాచమల్లహద్రయ్య, వాసవి ట్రస్టు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఏం ప్రిపేర్ అవుతున్నాం? ఒక 6,000 రూపాయల నగదును అందించడం జరిగింది. సిహెచ్ సువర్ణ వచ్చిందమ్మా, సువర్ణ డయాలసిస్ పేషెంట్. ఈరోజు జై గణేష్. ఈరోజు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని మన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ గారు అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు దాదాపు 1500 మంది భక్తులకు మహాప్రసాదాన్ని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 9 గంటల 54 నిమిషాలకు చంద్రదర్శనం తర్వాత మహాప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మరి వాసవి ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో ప్రతి నెల 1 లక్ష రూపాయల నగదును అవసరమున్న పేదలకు, వైశ్యులకు, వైశ్యేతరులకు ఈ గణపతి భగవానుని సంకటహర చతుర్థి రోజున మరి వారి కష్టాలకు చేదోడు వాదోడుగా మనం కూడా సహకారం అందిద్దామన్న సత్సంకల్పంతో 1 లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించినాము. అది ఈ నెల 11వ నెల. ఈ 11వ నెల 11 లక్షల రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని లబ్ధిదారులకు మరి వారు పెట్టుకున్న అప్లికేషన్ నుంచి మా కమిటీ సభ్యుల ద్వారా వారిని ఎన్నుకొని అదేవిధంగా మరి దాతల చేతుల మీదుగానే వారికి నగదు వితరణ కార్యక్రమాన్ని చేపట్టాం. 11వ నెల కూడా ఆ గణపతి భగవాన్ ఆశీస్సులతోటి, వాసవి మాత ఆశీస్సులతోటి మరి నిరాటంకంగా ఈ 11వ నెల కూడా 1 లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమం జరిగింది. మరి లబ్ధిదారులకు ఆ గణపతి భగవాన్ని ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని, మరి వారి కష్టాలు తీరాలని, అదేవిధంగా ఈ లబ్ధిదారులు మేము ఇచ్చే ఈ చిన్న అమౌంట్కైనా వాళ్ళు ఇచ్చే దీవెనార్తులతోటి వాసవి ట్రస్ట్ లోపల సభ్యులుగా ఉన్నటువంటి అన్నప్రసాదానికి కానీ అదేవిధంగా ఈ 500 రూపాయల నగదు ఇచ్చుకుంటూ సభ్యులుగా ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ ఆ గణపతి భగవాన్ని ఆశీస్సులు, వాసవి మాత ఆశీస్సులు లభించాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కాచెం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, మా ఆలయ డైరెక్టర్లు పడకండి శ్రీనివాస్ గారు, యాంసాన్ అశోక్ గారు, అదేవిధంగా కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు ఎలుగందల మునిధర్ గారు, మా ఆలయ ట్రస్ట్ కార్యదర్శి తొట్నూరు దశరథం గారు, అదేవిధంగా నల్ల మహేందర్ గారు, మా ఆలయ డైరెక్టర్లు రామిడి శ్రీనివాస్ గారు, జవాజీ కమలాకర్ గారు, తొట్నూరు తిరుపతి గారు, మన అంజన్న గారు, పాల్తెప్ శ్రీనివాస్ గారు, హాజరైన డైరెక్టర్లందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ అందరూ పూజా కార్యక్రమం లోపల పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నా. జై గణేష్.